నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ అటుకులు, బియ్యం, మినపప్పుతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎంతో సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం గ్లాస్ అటుకులకి 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాం. 3 గంటలు నానబెట్టుకుని బియ్యాన్ని, అటుకులు కూడా కడిగేసుకుని ఆ బియ్యంలోనే వేసి నానబెట్టేసుకోవాలి. గ్లాస్ అటుకులు, 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు, గ్లాసు మినపప్పు కూడా వేసేసుకుని దాంట్లో మినపప్పు ఇది కూడా వేసేసుకుని దాంట్లో వేసి నానబెట్టేసుకుని 3 గంటలు నానిన తర్వాత పిండిని పట్టుకుని, మనం పిండి పట్టేసిన వెంటనే వేసుకోకుండా ఒక 2-3 గంటలు పిండి నానిన తర్వాత వేస్తున్నాను అనమాట నేను దోశలు. దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ కలిపేసుకుని వేసుకుంటే ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే అటుకులు, బియ్యం, మినప్పిండి దోశలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మనం దీని మీదే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కావాలంటే. దోశలు మటుకు చాలా స్మూత్గా, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా ఒక్కొక్కటి వేసుకుని రెడీ చేసుకుని పల్లీల చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ మనం దీంట్లో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే పల్లీల చట్నీ చేశాను అనమాట దీని కాంబినేషన్ కింద. ఇలాగే అన్ని దోశలు వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. పిండి మట్టుకు వెంటనే వేసుకోకుండా మనం 3 గంటలు నానబెట్టుకుని రుబ్బుకున్నా సరే ఇంకొక 2 గంటలు నానితే బాగుంటుంది అనమాట. నైట్ మిక్సీ పట్టేసుకుని పిండి మార్నింగ్ టిఫిన్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మన రేక్ ఎక్కువగా హీట్ ఎక్కిపోయిందనుకో, దోశ రాకపోతే కొంచెం వాటర్ చల్లుకుని అప్పుడు వేసుకుంటే దానికి కాక తగ్గుతుంది కనుక మళ్ళీ దోశ బాగా వస్తుంది. ఇది చిన్న చిట్కా అనమాట, అంతే. మళ్ళీ వేసుకుని మనం ఏ సైజు కావాలితే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇట్లా దలసరిగా కూడా వేసుకుంటే చిన్న చిన్న నట్ల కింద, తద్దెట్ల కింద అంటారు, అవి కూడా బాగుంటాయి. నేనైతే దోశలు వేసా. మీరు కూడా పిండి ఎలా ప్రిపేర్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే అన్నీ బాగా వచ్చే దోశలు, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే అటుకుల దోశలు, అటుకులు, బియ్యం, మినపప్పు కలిపి దోశలు 3 కలిపి పిండి దోశలు పల్లీల చట్నీతో సర్వ్ చేసుకున్నాం. ఎంతో క్రిస్పీగా, స్మూత్గా ఉన్నాయి అన్నమాట దోశలు.